నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కెనడా చేరుకున్న ప్రధాని మోదీని చంపేయాలి అంటూ ఖలిస్తానీల నినాదాలు. G7 సమ్మిట్కు హాజరయ్యేందుకు బయలుదేరిన ప్రధాని మోదీ కెనడాలోని కాల్గరీలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కననాస్కిస్లో జరుగుతున్న 51వ సమ్మిట్లో G7 దేశాల లీడర్స్తో మోదీ భేటీ కానున్నారు. ఆయా దేశాలతో దౌత్య సంబంధాలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆ దేశంలోని ఖలిస్తానీలు ఆందోళనకు దిగారు. కాల్గరీలో మోదీకి వ్యతిరేకంగా భారీ కాన్వాయ్ ర్యాలీ తీశారు. మోదీని చంపేయాలి అంటూ నినాదాలు చేశారు. మోదీ దిష్టిబొమ్మకు చెప్పులు దండ కట్టి నిరసన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను నిధులు అందించే సంస్థ ఈ నిరసనలు చేపట్టింది. ఖలిస్తానీల చర్యలను పలు సిక్కు సంఘాలు ఖండిస్తున్నాయి. కెనడాలోని కొందరు సిక్కు పిల్లలు భారత ప్రధాని మోదీ పోస్టర్లను కాళ్లతో తన్నడంపై వరల్డ్ పంజాబీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రాజ్యసభ ఎంపీ విక్రమ్జిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మెదల్లో ఆశలు కాకుండా విద్వేషాన్ని నింపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం కర్తార్పూర్ కారిడార్ తెరవడం, 1984 సిక్కుల ఊచకోతపై సిట్ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మోదీని లక్ష్యంగా చేసిన ఈ రకమైన వ్యాఖ్యలు, ప్రదర్శనలు సిక్కు సాంప్రదాయాలకు, సామాజిక శాంతికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. కెనడా ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్గా స్పందించి దేశంలో చట్ట వ్యవస్థను కాపాడే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి.